మొత్తానికి తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత గారి కొత్త పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. మొదటి రోజే AK-47 గన్నుతో ధనధనధనమంటూ ఒక బుల్లెట్ల వర్షం కురిసినట్లుగానే ఆమె మాటల వర్షం కురిసింది. ఇందులో ప్రధానమైన టార్గెట్ కేసీఆర్ గారు. ఇప్పటివరకు ఆమె కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషులతో గురించి వారిపైన విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఏకంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూనే, అంటే పార్టీ లాంచింగ్‌కు ఒక పెద్ద టాపిక్ ఉండాలన్నట్లుగా ఈరోజు కవిత గారి ఉపన్యాసం చూస్తే మనకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఆవిర్భావ సభ గురించి మాట్లాడే ముందు పార్టీ పేరు గురించి ఒక విషయం అయితే చెప్పాలి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే టైటిల్‌ని తీసుకోవడంలో కవిత గారు నిజంగా ఎంతో కొంత పరిణితి చూయించినట్లు కనపడుతుంది. ఇది 2 రకాలుగా. ఒకటి, తెలంగాణ ప్రజలకు బాగా అలవాటైన టీఆర్ఎస్ అనే పదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి చాలా ఈజీ అవుతుంది. రెండోది, టీఆర్ఎస్ మళ్ళీ మాకే వస్తదని అనుకుంటున్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, వారందరికీ నిజంగానే ఒక బ్లాస్టింగ్ లాంటి న్యూస్ ఇది. టీఆర్ఎస్ అనే పేరుతో ఆమె పార్టీ పెట్టడం. తెలంగాణ రాష్ట్ర సేన రేపు భవిష్యత్తులో ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది బీఆర్ఎస్‌కి వచ్చినా గానీ ఈ రెండిటి మధ్యలో భయంకరమైన పోటీ, కన్‌ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. సో, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏం ఆలోచిస్తుందో చూడాలి. ఇక టీఆర్ఎస్ అనే పేరుని వెనుకకు తీసుకురావటం అవసరం అనుకుంటుందా, వృధా అనుకుంటుందా అనేది కూడా మనకు మునుముందు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనేది టెక్నికల్‌గా రిజిస్టర్ అన్నీ చేసుకున్న తర్వాతనే ప్రకటించి ఉంటారు గనుక, మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితిని వెనక్కు తీసుకురావటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి ఒక అంశాన్ని కవిత గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద వదిలారు. అది టీఆర్ఎస్ అనే పార్టీ పేరును తాను ప్రకటించటం. వాస్తవానికి బీఆర్ఎస్ చాలా కాలంగా మొన్ననే కేటీఆర్ కూడా చెప్పారు. పాత పేరుని మళ్ళీ తీసుకోవడానికి ఉన్న అవకాశాలేంటో పరిశీలిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడిక చేయి దాటిపోయినట్లే కనపడుతుంది పరిస్థితి. కవిత గారు పెట్టిన ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనేది గనక ప్రజల్లోకి టీఆర్ఎస్ రూపంలో ముందుకు పోతే, ఇక పాత పేరును తీసుకురావటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఇక రెండో అంశం, కేసీఆర్ గారి గురించి కవిత చేసిన వ్యాఖ్యలు. కేసీఆర్ పాత కేసీఆర్ కాదని మారిపోయిన మరమనిషి అంటూ ఆమె ఏకంగా ఆయనకు సూటిగా ఎక్కుపెట్టి మాట్లాడారు. పాత కేసీఆర్ అయితే ప్రజల్ని పట్టించుకునేవాడని, గుంటనక్కల చుట్టూ, తోడేల చుట్టూ ఇరుక్కుపోయిన మరమనిషి అయ్యాడని, ఆత్మ లేని మనిషి అయ్యాడని ఆమె చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ని మాత్రమే ఆమె ఏమి అనుకుంటా వచ్చారు. ఈ పార్టీ తనని సస్పెండ్ చేసిన కాంచి ఈరోజు ఆ బారియర్ను కూడా దాటేసి వచ్చి కేసీఆర్ మీదనే బాణాలు ఎక్కుపెట్టారు. వాస్తవానికి ఇందులో కేసీఆర్ని ఆమె నిందించిన దానికంటే కూడా కేసీఆర్ని ఆ విధంగా తయారు చేశారని చుట్టుపక్కల ఉండే నాయకులపైనే ఆమె ఎక్కువ విమర్శలు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ని అలా తయారు చేశారు కనుక ఆయన అలా మారిపోయారని చెప్తున్నారు తప్ప, కేసీఆర్ మొదటి నుంచి అలాంటి వ్యక్తి కాదన్న విషయాన్ని ఆమె క్లియర్గా చెప్పదలుచుకున్నారు. అంతే, కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు ఉన్న కేసీఆర్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇద్దరు వేర్వేరని ఆమె విభజించి చూస్తున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు జరిగిన తప్పుల్లో తాను కూడా భాగస్వామి అయినందుకు క్షమాపణ కోరమని చెప్పటం కూడా ఈ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా మరొక హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె మీద ఉన్న 2 ప్రధానమైన విమర్శలు ఏంటంటే, బీఆర్ఎస్ చేస్తున్న తప్పుల్ని చూస్తూ ఆ రోజు సైలెంట్గా ఉన్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు కదా అని పదే పదే బయట ఇతర పక్షాలు విమర్శిస్తుంటాయి. రెండోది, లిక్కర్ స్కామ్లో ఆమె పేరు. సో, ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్లో క్లీన్ చిట్ వచ్చి ఎవ్వరికీ శిక్ష పడలేదు, ఎవరిని దోషులుగా తేల్చలేదు కనుక ఇప్పుడు ఆమె మీద ఆ విమర్శలు చేయటం సరే, సిబిఐ కోర్టు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏం తీర్పులు వస్తాయనేది పక్కన పెడితే, ఇప్పటికైతే ఆమె లిక్కర్ కేసులో ఆమెకు ప్రమేయం ఉన్నట్లుగా అయితే ఎక్కడ చట్టపరమైన ఆధారాలు లేవు. ఇక రెండోది, అప్పట్లో జరిగిన తప్పులకి తాను కూడా బాధపడుతున్నాను, తాను కూడా ఇప్పుడు బాధితురాలనే, విక్టిమ్ అయ్యానన్న టోన్లో ఆమె మాట్లాడిన దాన్ని బట్టి ప్రజల్లోకి ఎంతో కొంత ఈ అంశం తీసుకుపోయే అంశం ఉంది. ఇక చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఆమె ఈరోజు పార్టీ ప్రకటిస్తున్నారా, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తున్నారా అనేది కూడా కించిత్ ఆశ్చర్యం కలిగించే రీతిలో ఆమె ఉపన్యాసం సాగింది. ఎందుకంటే ఈ పార్టీ పెట్టున్నాము, భవిష్యత్తులో అధికారంలోకి రాబోతున్నాము, ఆ అధికారంలోకి వస్తే ఏం చేస్తామంటూ కూడా ఒక పాంచజన్యం అనే కాన్సెప్ట్లో 5 అంశాల్ని, విద్య, వైద్యం, ఉపాధి, అట్లాగే వ్యవసాయం,
చాలా కీలకమైన సామాజిక న్యాయం వంటి అంశాలు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా సామాజిక న్యాయం అని ఒక ఫేవరెట్ సబ్జెక్ట్‌ని ముందుకు తీసుకొని మాట్లాడుతూ వస్తున్నారు. విద్యా, వైద్యము, వ్యవసాయం అనేది ఏ ప్రభుత్వమైనా ఎవరైనా చెప్తూనే వస్తారు. సో, ఆ రకంగా చూసినప్పుడు సామాజిక న్యాయం విషయంలో కూడా చాలా అనుమానాలున్నాయి. మరి ఆహ్, ఎస్సీలకు, బీసీలకు అధికారం రాలేదన్న విషయం తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అందరికి తెలిసిందే. మరి రేపు సామాజిక న్యాయం పాటించాలంటే మెజారిటీగా ఉన్న కులాలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? కానీ ఈరోజు కవిత గారు మాట్లాడుతుందంతా మనం అధికారంలోకి వస్తున్నాం. ఈ తెలంగాణకు ఒక తల్లిగా తాను మెచ్యూరిటీ లెవెల్స్‌ని సాధించి, ఒక తల్లిగా నా బిడ్డలందరికీ పరిపాలన చేస్తానని చెప్తున్నారంటే క్లియర్ కట్‌గా ఆమె సీఎం కావాలని కోరుకుంటున్నారు తప్ప, పార్టీ తరపున ఇంకొక వ్యక్తినో సామాజిక న్యాయం పాటించి ఎస్సీనో, బీసీనో సీఎం చేసే అవకాశం అయితే లేదు. సో, టీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలోకి వస్తుంది. దానికి కవిత గారే సీఎం అవుతారనేది ఆమె లెక్క. తాను సీఎం అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనే దాంట్లో కూడా ఆమె మాట్లాడట్లేదు. వస్తున్నామనే కాన్ఫిడెన్స్‌తోనే మాట్లాడుతూ వస్తున్నారు గనక, విద్యకు, వైద్యానికి సంబంధించి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవి ఏ ప్రభుత్వాలైనా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటాయి, హామీలు ఇస్తుంటాయి. ఇప్పుడు అదే కవిత గారు కూడా చెప్తూ వచ్చారు. మరోవైపు ఉపాధికి సంబంధించిన అంశంలో యూత్ అందరికి కూడా ఉద్యోగాలు ఏకబిగిన ఒకటే సంవత్సరంలో 4,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పటం కూడా సాహసోపేతం. ఇది ఎన్నికల మేనిఫెస్టో లాగానే కనపడుతుంది. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులనే రాజు చేస్తామన్న నినాదాన్ని నిజం చేయాలన్న పిలుపు అయితే బాగుంది. అది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యం అనేది భవిష్యత్తులో వారి కార్యాచరణ బట్టి తెలుస్తుంది. ఇక సామాజిక న్యాయం అనే ఒక పెద్ద ఎజెండా మీద వెళుతున్నప్పుడు చాలా క్వెషన్స్ ఎదురవుతాయి. మొన్ననే కులగణన లెక్కలు కూడా వచ్చాయి గనుక, ఈ మెజారిటీగా ఉన్న కులాలకి అధికారం కావాలి. మైనారిటీగా ఇప్పుడు 2%, 3% లేనోళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారన్న చర్చ ఒకటి ఆల్రెడీ తెలంగాణ సమాజంలో ఎప్పటినుంచో ఉంది. మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చెప్పిన తర్వాత మరింత ముందుకు పోయింది. సో, మరి సామాజిక న్యాయం విషయంలో తాను సీఎం కావాలన్న ఇండైరెక్ట్ ఉద్దేశాన్ని కవిత గారు ఓపెన్‌గానే బయటపెట్టారు. ఇందులో పెద్ద దాపరికం ఏమి కనపడతలేదు. నేను ఇస్తాను అంటున్నారు తప్ప, మా పార్టీ ఇస్తుందని మాత్రం అనట్లేదు. సో, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సీఎం కావాలనే కోరికను ఆమె ఇండైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గానో మనకు బయటపెట్టారు. ఇక రాజకీయ విమర్శల విషయానికొస్తే ఆమె ఎవరిని వదిలిపెట్టలేదు. బీజేపీకి సామాజిక న్యాయం అంటే ఇష్టం లేదని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని కర్కోటకుడని సంబోధించారు. కేసీఆర్‌ని మరమనిషి అన్నారు. కేటీఆర్‌కు ఏం తెలవదన్నారు. సంతోష్ రావుని, హరీష్ రావుని గుంటనక్కలు, తోడేళ్ల కింద పోల్చారు. సో, ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీని కూడా వదిలిపెట్టకుండా ఆమె చేస్తున్న విమర్శలు, తన పార్టీ ఆవిర్భావ సభ రోజే ఒక పెద్ద ఫైరింగ్ ఎక్స్‌ప్లోజివ్ లాగా తన ఉపన్యాసాన్ని ఇచ్చారు. నాకు నచ్చిన అంశం ఏందంటే, ఈ స్పీచ్‌ని అంతటిని ఏదో రాసుకొచ్చి చదవటం కాకుండా, తను సొంతంగా ఒక్కసారి కూడా ఒక పదం కూడా పొల్లుపోకుండా తన సొంత భాషలో చెప్పటం. అంటే ఎంత క్లారిటీగా అధ్యయనం చేసి వచ్చారు, ఎంత క్లారిటీగా ఎజెండా మీద ఉన్నారని చెప్పడం కోసం నాకు ఆ పాయింట్ నచ్చిందని చెప్తున్నాను. అంటే జనరల్‌గా పార్టీ ఆవిర్భావ సభల్లో కొత్తగా పార్టీ పెట్టే ఎలాంటి ప్రాంతీయ పార్టీ అయినా ఎంతో కొంత స్పీచ్‌లు రాసుకొచ్చి ఎక్కడ పాయింట్లు మిస్ అవుతామో, ఎక్కడ ప్రజలకు చెప్పలేని విషయం మిస్ అవుతామో, లేదంటే కరెక్ట్‌గా ఒక ఆర్డర్‌లో రాదేమో అన్న ఒక భయం జనరల్‌గా నాయకులకు ఉంటది. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి కవిత గారు మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకు తను రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నారు, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఈ 2 విషయాల విషయంలో చాలా క్లియర్‌గా చెప్తూ వచ్చారు. సో, జనరల్‌గా రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు ఇలాంటి ఎంకరేజింగ్ ఉపన్యాసాలు చాలా కామను. ఎవరైనా గానీ రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు ఆ రోజు చిరంజీవి పార్టీ పెట్టినా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా, తెలంగాణలో దేవేందర్ గౌడ్ పెట్టినా, షర్మిల పార్టీ పెట్టినా, ఆరంభంలో చేసే ఉపన్యాసాలు, ఆ లాంచింగ్ హంగామా అవంతా కూడా చాలా బావుంటాయి. ఆ తర్వాత ఆచరణ ఎలా ఉంటుందనేదే చాలా కీలకమైన అంశం. సో, కవిత గారు చేస్తున్న ఏదైతే ఈ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది, ఏ విధంగా తమ ఎజెండాకి స్టిక్ ఆన్ అయి ఉంటారనేది కూడా చాలా కీలకమైన అంశం. ఇక పార్టీ ఆవిర్భావ సభలో ఆమె సొంతంగా మాట్లాడిన ఉపన్యాసం ఎంత మేరకు నచ్చిందో, నాకు నచ్చని అంశం కూడా ఒకటి ఏం కనపడిందంటే, జనరల్‌గా రాజకీయ పార్టీల సభల్లో అన్నిట్లో జరిగేదే. మళ్ళీ సీఎం అనే నినాదం అనేది ఇతర రాజకీయ పార్టీలు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రోజు, ఆ తర్వాత ఎన్నికల సభల్లో ఏ విధంగా ప్రతి సభలో సీఎం అంటే ఆయన వారిని వారించటం, నోరు మూసుకోండి అని తిట్టడం, గొడవ చేయొద్దు, అనవసరమైన నినాదాలు ఇవ్వొద్దని
రాహుల్ గాంధీ గారి ముందు, ప్రియాంక గారి ముందు సీఎం అనే నినాదాలు ఇచ్చినప్పుడు ఆయన ఎట్లయితే వారించారో, ఈరోజు కవిత గారు అలాంటి వారించే ప్రయత్నం ఏది చేయలేదు. సో, సీఎం, సీఎం అనే నినాదాలకు ఆమె మరింత ఆనందపడిపోయారు. మరింత ఎంకరేజ్‌మెంట్‌తోనే మాట్లాడారు. సో, సీఎం అనే నినాదం మొదటి రోజు నుంచే పార్టీ ఆవిర్భావ సభ నుంచే ఆమెకి చాలా ఎంకరేజ్‌మెంట్‌తో తీసుకొచ్చే ఉద్దేశ్యం కనబడుతుంది గనక, సీఎం అనే నినాదాలు చేసేవారిని ఆమె ఎక్కడ కూడా వారించలేదు. మరింత ఎంకరేజ్ చేశారు. మరింత ఆనందంగా, సంతోషంగా వారిని చూస్తూ ఇంకా ఎంకరేజింగ్‌గా మాట్లాడారు. సో, సీఎం కావాలన్న తన సొంత కోరికని, తనకున్న ఆలోచనని ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టి, పార్టీ అధికారంలోకి రావటానికి తాను చేయబోయే విషయాలని క్లారిటీగా ముందుకు పెట్టిన కవిత గారికి ముందుగా ఒక కొత్త రాజకీయ పార్టీని తెలంగాణలో తీసుకొస్తున్నందుకు అభినందనలైతే, తాము చెప్పిన విషయాలపై కట్టుబడి తెలంగాణ సమాజానికి ఇప్పటివరకు జరిగిన అన్యాయాలని సవరించే దిశ గనక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పోతే అంతకు మించిన గొప్ప విషయం ఏది ఉండదని చెబుతూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.